డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడిన రాళ్ల డ్రామాకి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పేలిపోయినట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అసలుకే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా 9 మంది అధికారులను మార్చిన తరువాత కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాలు గగ్గోలు పెట్టేస్తూ ఉన్నాయి, ఈ సిఎస్ని డీజీపీని మార్చండ్రా బాబోయ్ అని. ఎందుకంటే వీళ్ళదు అందరూ జగన్మోహన్ రెడ్డి అధికారులు అని పేరు పడ్డారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిన్న విజయవాడలో జరిగిన రాళ్ల దాడి, అది యాక్చువల్గా కోడికత్తి డ్రామా 2.0 అని విపక్షాలు ఆల్రెడీ పేరు పెట్టేశాయి. కాకపోతే అందులో ఇంకా రాయి దొరకలేదు. అప్పుడెప్పుడో మరి కోడికత్తితో పొడిచాడా, మరి దేంతోనైనా పొడిస్తే ఆయన ఆ కోడికత్తి అంశాన్ని తీసుకుని వచ్చారా అనే దాంట్లో కూడా ఒక డ్రామా నడిచింది. అలాంటి డ్రామాలన్నీ చూసిన దాని మీదట దీన్ని కూడా ఒక డ్రామా కిందే కట్టేయటం జరిగింది. రాయి ఎవరు వేశారు, ఎప్పుడు వేశారు, ఏ ప్రదేశంలో తగిలింది, అక్కడ తగిలిన తర్వాత వాపు రాకుండా చీరుకు మాత్రమే ఎందుకుంది అనే అనేక అంశాలు తెర మీదకి వచ్చాయి. వీటన్నిటినీ క్రోడీకరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకుడు కనకమేడల రవీంద్రనాథ్ ఇప్పుడు ఈసీకి ఒక లేఖ రాయటం జరిగింది. ఈ విజయవాడలో జరిగింది కాబట్టి ఈ ఘటనకి బాధ్యుడిని చేస్తూ విజయవాడ సిపిని సస్పెండ్ చేయాలో లేకపోతే ఇక్కడి నుంచి బదలాయించాలనో, అసలు ఈ ఉదంతం మొత్తం జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ డీజీని మార్చాలని, దాంతోపాటుగా డీజీపీ వీటన్నిటికీ బాధ్యుడు కాబట్టి ఆయన్ను కూడా మార్చాలి అని చెప్పి ఇప్పుడు కనకమేడల రవీంద్రనాథ్ ఈ సిఈసికి ఒక లేఖ రాశారు. ఇక దీంతోనైనా చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు దానికి చర్యలు చేపట్టవలసిన అవసరం మెండుగా ఉంటుంది. అలాంటిది ఏది జరగలేదనుకోండి, ఎలక్షన్ కమిషన్ మీద, అధికారుల మీద, వాళ్ళందరి మీద అనుమానాలు రేకెత్తుతాయి. దీంతో పాటుగా మొన్న ఈనాడులో వచ్చిన కథనం మీద క్రాంతి రాణా టాటా కూడా దాని మీద ఒక ఈ ఐపీఎస్లో ఫోరం దీని అధ్యక్షుడిగా ఆయన ఏదో ఒకటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టున్నాడు. వీటన్నిటినీ క్రోడీకరించుకొని మరి ఇప్పుడు విపక్షాలు ఈ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అంటే జగన్ ఆడిన డ్రామాకి బలిపశువు అయిపోయింది మాత్రం రాజేంద్రనాథ్ రెడ్డిగా కనిపిస్తూ ఉన్నాడు. అసలు ఆయనకి డీజీపీ పదవి రావటమే జగన్మోహన్ రెడ్డి కారణం అనుకోండి. కాకపోతే వచ్చిన తరువాత ఒక అపవాదుని మేదేసుకొని దాని ద్వారా, అందున ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇలా బదలాయింపు జరిగితే మామూలు బదలాయింపు లాంటిది కాకపోతే ఎంతో ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. ఇక డీజీపీ అయిన తర్వాత ఇంకా పై పోస్ట్ ఏముంటుందిలే, దానికి పెద్ద ఇదేం ఉండదు. కానీ వేరే ఉన్న ఈ సర్వీస్ ఉన్నంత కాలం ఆయన డీజీపీ కంటే తక్కువ స్థాయి అధికారిగా బతకాలి అని అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు విపక్షాలు మాత్రం ఈ సిఎస్ని, డీజీపీని, ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, ఇంటెలిజెన్స్ డీజీని, ఇట్లాంటివి అందరినీ మార్చడం కోసం వాళ్ళు కూడా లేఖలు రాశారు. కనీసం దీని మీదైనా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందా? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది రాళ్ల దాడా, మరేదైనా ఒక దాడా, పెద్ద దండలో ఉన్న మేకు గుచ్చుకోవటం మూలాన చీరుకుపోతే దాన్ని విపక్షాల మీద నెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా ఇత్యాదులు అంశాలు మొత్తం తెరపైకి వచ్చి ఇప్పుడు చర్చ జరుగుతోంది. 2019 నాడు కోడికత్తి అంశం మీద ఏదో కొలుకుపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మొన్న మధ్యన మాట్లాడటం జరిగింది. అక్కడ టమాటా సాసు రాసుకున్నాడు, అక్కడ కోడికత్తి గాయం కూడా ఏం లేదు, దమ్ముంటే ఈ మీడియా ముందు ఆ గాయం చూపించాలి అని. కాకపోతే అప్పుడు విపక్షాలు, అంటే అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు విపక్షంలో ఉన్న టీడీపీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయింది. కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి విపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఏదైనా విపక్ష నాయకుడికి ఏదన్నా జరిగితే దాని పూర్తి బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది అవుతుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఆయన మీదే ఒక దాడి జరిగింది అని ప్రతిపక్షాల మీద ఆరోపిస్తూ ఉన్నారనుకోండి, దాన్నైనా సరే తిప్పు కొట్టవలసిన అవసరం పోలీసు మీద ఉంది. మరి ఇంటెలిజెన్స్ వీళ్ళకి ఇంత శాలరీలు ఇచ్చి ఇక్కడ పెట్టుకునేది ఎందుకు?
ఇంత మందిని పోలీసు ఉద్యోగాలు క్యాపులు వాళ్ళకి రివాల్వర్లు ఇచ్చి పిస్టల్స్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టేది ఎందుకు? ముందుగా అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీ ఏమి, అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ అన్నీ తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేవి కదా అనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కంటే ఎన్ఎస్జీ ఉందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎస్ఎస్జీ పెట్టుకున్నాడు. స్పెషల్గా ఒక బృందాన్నే పెట్టుకున్నాడు. కేవలం ఆయనకే కాదు, ఆయన కుటుంబ సభ్యులకి, అంటే భారతిరెడ్డికి లండన్లో ఉన్న వాళ్ళ పిల్లలకు సైతం ఈ ఎస్ఎస్జీని కమాండోలు వాళ్ళ వెనకెడితే గన్నులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళు ఏం కాపాడారు? ఎర్రగొండిపాలెంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు మీద రాయి వస్తుంది అనగానే మొత్తం బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్లు మొత్తం ఓపెన్ చేసేశారు. కావాలంటే దెబ్బలు ఆ సెక్యూరిటీ వాళ్ళు తిన్నారు తప్ప చంద్రబాబు నాయుడిని కాపాడారు. అది సెక్యూరిటీకి ఉన్న మహిమ. ఇంకా ఏదన్నా అవసరం అయితే అక్కడ ఉన్న గుంపుని చల్లా చెదురు చేయడానికి ఫైరింగ్ ఓపెన్ చేసే ఆర్డర్స్ కూడా ఉంటాయి. మరి అలాంటిది ఏం జరిగింది ఇక్కడ? అంటే ఇక్కడ ఏదో మ్యానిపులేషన్ జరిగింది. అంటే ఈ మ్యానిపులేషన్ మొత్తాన్ని ఒప్పుకుంటారా, లేదా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, లేకపోతే ఇంటెలిజెన్స్ డీజీలని, ఇంకా విజయవాడ సిపిని అందరినీ మార్చుకుంటారా ఏదనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారుల మీద ఈ బాధ్యత మొత్తం నెట్టబడింది. అంటే అడకత్తెరలో పోక చెక్కలాగా పైన ఒక కత్తి కింద ఒక కత్తి మీద పైన దిగుతుంది, కింద దిగుతుంది. ఎటువైపుకి కదిలినా తెగే అవకాశమే ఉంది. ఇక్కడ ఏం జరగలేదని ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి డ్రామా బయటపడిపోతుంది. లేదు ఇక్కడ నిజంగానే దాడి జరిగిందని అనుకుంటే దానికి బాధ్యులైన ఈ డీజీపీని, వీళ్ళందరినీ, ఈ పోలీస్ ఆఫీసర్ల మొత్తాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇక ఏమైంది? కుడితిలో పడ్డ ఎలకలాగా గిలగిలా కొట్టుకోవటం తప్ప డీజీపీ మాత్రం ఏం చేస్తాడు? అసలు ఇక్కడ డీజీపీకి మాత్రం విస్తృత అధికారాలు ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఉన్న అధికారాలు మొత్తం తీసుకెళ్లి సిఐడి కట్టబెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి మదిలో ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ మీదకి సిఐడి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన పని లేదు. ఏంటో కల్లో మెలకు వచ్చిన వాళ్ళకి మళ్ళీ లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి వాళ్ళు ఏం చేశారు? ఈ అంశాలన్నీ తెర మీదకు రావటం మొదలుపెట్టాయి. అధికారంలో ఉన్న తరువాత ఇలాంటివి చేయటం అనే దాని మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటాయి. అధికారంలో ఉన్న మీరు మీ మీద జరుగుతున్న దాడిని కనిపెట్టలేకపోతే ఇక ప్రతిపక్ష నాయకులకి ఏమి మీరు సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు? రేపు చంద్రబాబు నాయుడు మీద మరొక దాడి జరిగితే దానికి ఎవరు బాధ్యులు అవ్వాల్సిన అవసరం ఉంది? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పాలని ఏదైనా ఒక ఇక్కడ సంకేతాలు ఏదైనా అందుతూ ఉన్నాయా? అసలు విజయవాడలో అంతగా కరెంట్ ఎందుకు పోతూ ఉంది? దీని అంతటికీ బాధ్యులు ఎవరు? అసలు కరెంటు పోయిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు మీద ఎక్కి ఎందుకు అక్కడ ఆ ర్యాలీని నిర్వహించవలసి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం జగన్మోహన్ రెడ్డి చెబుతాడా, లేదా డీజీపీ లేదా ఇంటెలిజెన్స్ డీజీ వీళ్ళు చెబుతారో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పేక మీదకొచ్చి కూర్చుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.